నిజామాబాద్ జిల్లాకు సంబంధించి యూరియా కొరత లేదు. ఈ జిల్లాకు రావాల్సిన యూరియా ఇంకా రావాల్సింది ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భంగా యూరియా అందుబాటులో ఉంటుంది రైతుల కష్టం అని అంటే మిమ్మల్ని గోదాంలకు ప్రెస్ సాక్షిగా గోదాంలకు తీసుకొచ్చి ఎంత నిల్వ ఉందో చూపెడతా ఉన్నాము. అటువంటి తరుణంలో మనకి ఇంకో 4000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది ఉన్నది. కనుక రైతులు ఎక్కడ నిజామాబాద్ జిల్లాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనుక మీ రైతులకు మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. కేవలం ప్రతిపక్షాల మాటలు విని మీరు అపోహలకు ఆందోళనకు గురి కావద్దు. ఈ రాష్ట్రంలో కూడా మనకు రావాల్సినంత యూరియా రాక ఇంకా సుమారు 2,93,000 పైచిలుకుల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ యొక్క యూరియా సమస్య తలెత్తుతుంది. కనుక వీలైనంత అవన్నీ తెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంబంధిత మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మన రాష్ట్రానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇంకెంత ఉంది, వీరెంత ఇవ్వాల్సింది, ఎంత ఇవ్వలేదు అనేది అని కూడా స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. సుమారు మనకి ఇంకా ఇప్పుడు ఇందాకే చెప్పాను, మనకు 10 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది ఉంటే సుమారు 7 లక్షల పైచిలుకుల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు తలెత్తితే దాని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన బురదల్లే కార్యక్రమంలో భాగంగానే చేయడం జరుగుతుంది. కనుక దయచేసి మీ రైతులకు నేను 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మీరు ఈ అపోహలకు పోకండి, ఈ ప్రతిపక్షాలు ఆడే తప్పుడు మాటలకు నమ్మకండి. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు 2 మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వారికి స్టాటిస్టిక్స్ తెలియాలని అడుగుతూ ఉన్నారు. వారి ప్రభుత్వం పైన ఎందుకు నిందలు మోపుతా ఉన్నారు? మరి కేంద్రం నుంచి తెప్పించే బాధ్యత మీకు లేదా? రైతన్నలను కాపాడే బాధ్యత మీకు లేదా? అని సందర్భంగా కూడా వాళ్ళని కోరుతూ మరి దయచేసి ప్రతిపక్షాలకు కానివ్వండి, కేంద్రంలో అధికారంలో పార్టీలకు కానివ్వండి, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు సమస్యను ఉత్పన్నం చేయకండి, సమస్య తీర్చడానికి ప్రయత్నించండి. ఈ నిన్న మొన్నటిదాకా పార్టీ అధికారంలో నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అంతా ఇది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ నేను ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని, అమ్మలకు, అక్కలకు అందరికీ 2 చేతులెత్తి నమస్కరించి కోరేది ఏమంటే మీరు ఎక్కడ కూడా ఇబ్బందుల పాలు గురికాకండి. వీళ్ళ మాటలను నమ్మి రేవంత్ రెడ్డి గారు స్వయంగా రైతు పక్షపాతి, తప్పకుండా వారు చేస్తారు. మీకు అక్కడక్కడ జిల్లాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత జిల్లా అధికారులు, అగ్రికల్చర్ సంబంధించిన అధికారులతో మాట్లాడండి. లేదా రైతు కమిషన్ ఉన్నది రాష్ట్రంలో, పెద్దలు కోదండరెడ్డి గారు స్వయంగా రైతు కమిషన్ చైర్మన్, అక్కడ కూడా మా దృష్టికి తీసుకొస్తే వారు కూడా స్పందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి క్లియర్ మీ సమస్యను తీర్చే విధంగా కృషి చేస్తారు. కనుక దయచేసి ముఖ్యంగా రైతన్నలు మీరు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకూడదని కోరుకుంటూ ఏమైనా సమస్య వస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి కూడా చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నాను. నా పేరు గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి నిజామాబాద్. మన జిల్లాలో సరిపోనంత కోత లేదు, కొరత లేదు యూరియా విషయంలో. అటువంటి నిల్వలు మనం ఇప్పుడు గోడౌన్లనే ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. మన జిల్లాకి కేటాయించిన ప్రకారంగా 75,000 మెట్రిక్ టన్నుల యూరియా మనం అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు మన జిల్లాకు 68,000 మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. దాంట్లో 64,000 మెట్రిక్ టన్నులు సేల్ కావడం జరిగింది. ఇంకా 4,000 టన్నులు మనకు ఫీల్డ్లో ఉంది. రీటైల్ కౌంటర్ల ద్వారా కానివ్వండి, పిఎస్ఎస్ల ద్వారా కానివ్వండి మనం అందుబాటులోకి తెచ్చి రైతులకు అందిస్తూ ఉన్నాము. ఒకటే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే అధిక మోతాదుకు మించి యూరియా వాడితే అనర్థదాయకము. ఇది మొక్క ఎంత తీసుకోవాలో అంతనే తీసుకుంటుంది, మిగతా అది భూమిలో వదిలేస్తుంది. దానివల్ల భూమి నిస్సారం అయిపోయి రేపు మన భూములు పనికి రాకుండా తయారవుతాయి. కాబట్టి దయచేసి యూరియాను చాలా దఫాలుగా వేస్ట్ కాకుండా ఎప్పుడైతే మనకు నీళ్లు నిల్వ ఉంటాయో అప్పుడు సకాలంలో బురద పదును మీద ఈ యూరియాను చల్లుకుంటే మొక్కకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. మోతాదుకు మించి వాడడం కూడా మొక్కకు తీసుకోదు, అది భూమిలోనే నిరుపయోగంగా పడి ఉంటుంది. దయచేసి రైతు సోదరులు కూడా ఈ నానో యూరియా వైపు కూడా దృష్టి మళ్ళీ